అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ముందు సర్గలో శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్యస్థితికి కారణం అడుగుట, కైక తనకు మహారాజు ఇచ్చిన 2 వరములను గూర్చి వివరించుట, శ్రీరాముని వనవాసము, భరతునకు పట్టాభిషేకము జరగవలెనని తెలుపుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 19వ సర్గము. శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందరపెట్టుట, దశరథునకు తల్లి కైకేయికిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యామాత మందిరమునకు చేరుట. కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు, లోకదృష్టిలో మృత్యువుతో సమానములు. అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బ్రద్దలగును. కానీ కామక్రోధాది అరిషడ్వర్గమును జయించిన శ్రీరాముడు ఆ మాటలను వినియు ఏమాత్రము వ్యత చెందక ఆమెతో ఇట్లనెను: అమ్మా, నీవు చెప్పినట్లే చేయుదును. రాజాజ్ఞను శిరసావహించుచు ఈ అయోధ్యానగరమును విడిచి జటావల్కల దారినై వనవాసమునకు వెళ్ళెదను. కానీ ఎదురులేని వాడును శత్రు సంహార సమర్థుడును అయిన మహారాజు నా స్వభావమును ఎరిగియు ఎప్పటివలే నన్ను ప్రియవచనములతో ఎలా పలుకరించుట లేదో తెలిసికొన కోరుచున్నాను. అమ్మా, నీ సమక్షంలోనే నుడుగుచున్నాను. జటాధారినై నారచీరను ధరించి వనముల కేగెదను. ఇంకా నీవు కోపమును వీడుము, ప్రసన్నురాలవు కమ్ము. కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు, గురువు, తండ్రి అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనై నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఎలా చేయను? మహారాజు భరతుని పట్టాభిషేకమును గూర్చి స్వయముగా నాకు తెలుపలేదు. ఆ విషయమే నా మనసును క్షోభపరచి హృదయమును దహించి వేయుచున్నది. సోదరుడైన భరతుని కొరకై నేను రాజ్యమునే గాదు, అత్యంత ప్రీతికరములైన ప్రాణములను, సంపదలను, కడకు సీతను సైతము ఎవ్వరును అడగకుండగనే స్వయముగా సంతోషముతో తప్పక ఇచ్చివేయుదును. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గూర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకై తానే నన్నడిగినచో ఆయన మాటను నేనెట్లు పాటింపకుందును? శ్రీరామునకు భరతునిపై గల సోదర ప్రేమ ఎంత అపూర్వమైనది కనుక ఈయనను తండ్రి గారిని నీవు ఓదార్పుము. అయ్యో, ఇది ఏమి? మహారాజు నేలవైపు చూచుచూ తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు. రాజశాసనమును అనుసరించి భరతుని అతని మేనమామ ఇంటి నుండి గొనివచ్చుటకై మిక్కిలి వడిగల గుర్రములపై దూతలు నేడే వెళ్ళుదురుగాక. ఎట్టి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇట నుండి ఇట్లే 14 సంవత్సరములు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళెదను. శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణమునకు తహతహ పడుచున్నదై అతనిని తొందరపెట్టుచు ఇట్లనెను: ఓ రామా, అట్లే కానిమ్ము. మేనమామ ఇంటి నుండి భరతుని గొనివచ్చుటకై వడిగల గుర్రములపై దూతలు వెళ్ళెదరు. వనవాసమునకు స్వయముగా సుముఖుడవై యున్న నీవు జాగు చేయుటకు తగదని నేననుకొందును. కాబట్టి ఇక్కడి నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరుట మంచిది. ఓ నరశ్రేష్ఠ, రాజు స్వయముగా నీతో మాట్లాడుటకు సిగ్గుపడుచున్నాడు. ఈ విషయము ఆయన నీతో మాట్లాడకుండుట అంత ముఖ్యమైనది గాదు. ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయుము. ఓ రామా, శీఘ్రముగా బయలుదేరుము. ఈ నగరము నుండి నీవు వనములకు వెళ్ళనంత వరకును నీ తండ్రి స్నానము చేయడు, అన్నపానములను ముట్టడు. అంతటా చీ, ఎంత కష్టము వచ్చి పడినది అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పర్యంకముపై పడిపోయెను. అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టెను. కొరడాతో గుర్రంను
అదలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు వనగమనమునకు త్వరపడసాగెను. దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన అప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రము వ్యథ చెందక ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, నాకు రాజకాంక్ష లేదు. నేను ఇచటనే ఉండిపోవలనని ఆశించుటయూ లేదు. కేవలము ధర్మమునే ఆశ్రయించియున్న నన్ను ఋషితుల్యునిగా ఎరుంగుము. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైనను ప్రియమును చేయగలిగియున్నచో ప్రాణములను ఒడ్డి అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరెదను. తండ్రికి శుశ్రూష చేయుట, ఆయన ఆజ్ఞలను పాటించుట అను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరి ఒకటి లేనే లేదు. పూజ్యుడైన నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకున్నను మీరు చెప్పినారు గదా, అది చాలును. నేను 14 సంవత్సరములు నిర్జనవన ప్రదేశమున తప్పక నివసించెదను. ఓ కైకేయీ మాత, నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారమున్నది. నీ యాజ్ఞ ఎట్టిదైనను దానిని నేను శిరసా వహింతును. నీవు స్వయముగా నాకు చెప్పక రాజుతో నుడివి ఆయనకు కష్టము కలిగించితివి. దీనిని బట్టి నీవు నా గుణములను నిజముగా గ్రహించినట్లు లేదు. అమ్మా, కౌసల్యామాత కడ సెలవు గైకొని సీతను అనునయించి వచ్చెదను. నాకు ఇంత మాత్రము గడువు నిమ్ము. అనంతరము నేనే దట్టమైన దండకారణ్యమునకు వెళ్ళెదను. ఈ రాజ్యంను భరతుడు పాలింపగలడు. మరియు అతడు తండ్రి గారికి సేవలు చేయునట్లును జూడుము. ఇది ఏ సనాతన ధర్మము. అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని వచనములను విని మిక్కిలి దుఃఖమున మునిగిపోయెను. శోకభారముచే కన్నీరు కార్చుచు ఏమీయూ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను. మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహను కోల్పోయియున్న తండ్రి చరణములకు నమస్కరించెను. పిదప అధర్మమునకు ఒడిగట్టిన కైకేయీ పాదములకును ప్రణమిల్లెను. అట్లు తండ్రికిని కైకకును ప్రదక్షిణ మునర్చిన పిమ్మట ఆ అంతఃపురము నుండి అతడు బయటికి వచ్చి తన మిత్రులను గాంచెను. జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడై సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై అన్నయ్యగు రాముని వెన్నంటి నడచెను. శ్రీరాముడు పిమ్మట ఈ సంభారముల తోడనే నా ప్రియ సోదరుడైన భరతునకు పట్టాభిషేకము జరుగునుగాక అని భావించుచు పట్టాభిషేకమునకై సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యములకు ప్రదక్షిణ మునర్చెను. మరలా వాటివైపే చూడక తిన్నగా అచ్చటి నుండి కదలెను. పట్టాభిషేకము ఆగిపోవుట వలన శ్రీరాముని ముఖశోభ కించిత్తైనను తగ్గలేదు. శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరగకపోవుట వలన ఆయన ముఖ కాంతి ఏమాత్రము తగ్గలేదు. రాజ్యాధికారమును త్యజించుచు వనగమనమునకై సుముఖుడై యున్న శ్రీరామునకు జీవన్ముక్తు త్రిగుణాతీతు డైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలుగలేదు. స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేత ఛత్రమును చక్కగా అలంకరింపబడిన వింజామారలను వలదని వారించెను. మిత్రులను, రథమును, పౌరులను తదితర జానపదులను పంపివైచెను. తన వనగమనము వలన దుఃఖార్తులైన ఆత్మీయులను జూచి పెళ్ళుబికిన దుఃఖమును తనలోనే దిగమ్రింగు కొనెను. ఇంద్రియములను నిగ్రహించుకొనెను. తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలపదలచిన వాడై అతడు కౌసల్యాదేవి అంతఃపురమున ప్రవేశించెను. పట్టాభిషేకమును జూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమ గుణములు గలిగిన వాడును సత్యవాదియు అయిన శ్రీరాముని ముఖమున దుఃఖ సూచకమైన ఎట్టి మార్పును గమనింపలేదు. శరత్కాలమునందు పున్నమి నాడు 16 కలలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజ కాంతిని పండు వెన్నెల విడువనట్లు మహాబాహువైన శ్రీరాముని నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రము తొలగలేదు. ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే. ధీరుడు మహాయశస్వియు అయిన శ్రీరాముడు
తన సరసన గల జనులందరినీ మృదుమధుర వచనములతో సంతోషపరచుచు తిన్నగా తల్లి యొద్దకు చేరెను. సోదరుడైన శ్రీరాముని వలె సుఖదుఖములను సమానముగా భావించువాడును. మహాపరాక్రమశాలియు అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకొనుచు అన్నను అనుసరించెను. శ్రీరాముడు అడుగిడు సమయమున మాతృమందిరమంతయును మిక్కిలి సంతోషముతో నిండియుండెను. హఠాత్తుగా వచ్చి పడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అచ్చటి సుహృజ్జనుల ఆత్మీయుల ప్రాణములకు ముప్పు వాటిల్లునని అతడు శంకించెను. అందువలన అతడు తన ముఖమున ఎట్టి వికారమునకు తావీయలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 19వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.